హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్. భారత క్రీడా రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్న పీవీ సింధు పెళ్లి గురించి ఈరోజు మీతో పంచుకోబోతున్నాం. సోమవారం ఈ వార్త వెలుగులోకి వచ్చింది. మన దేశానికి ఒలింపిక్ పతకాలు అందించి భారత ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన సింధు వ్యక్తిగత జీవితంలోకి మరో అద్భుతం చేరబోతోంది. పీవీ సింధు వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టబోయే వ్యక్తి గురించి అందరికీ ఆసక్తి. ఆమెకు తగిన అర్హతలతో కూడిన వ్యక్తి ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? భారత స్టార్ క్రీడాకారిణి కాబట్టి ఆమె పెళ్లాడబోయేది తెలుగు వ్యక్తేనా? ఆయన క్రీడారంగానికి సంబంధించారా? రాజకీయ కుటుంబం నుంచి వచ్చారా? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఆ వ్యక్తి గురించి ప్రత్యేక వివరాలు ఇప్పుడు మీకు అందించబోతున్నాం. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలా చేస్తే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఈ వార్తను షేర్ చేయండి. పీవీ సింధు పెళ్లి గురించి వివరాలు. పీవీ సింధు భారతీయ క్రీడా చరిత్రలో అత్యున్నత స్థాయికి చేరిన షట్లర్. 2 ఒలింపిక్ పతకాలు సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో నంబర్ 2 స్థానాన్ని చేరుకుంది. ఇటువంటి ఘనతలు సాధించిన సింధు పూర్తిగా స్పోర్ట్స్ ఫ్యామిలీ నుంచే వచ్చారు. సింధు తండ్రి పూసర్ల వెంకట రమణ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు. 1986 ఆసియా గేమ్స్లో కాంస్యం గెలిచిన జట్టు సభ్యుడు. ఆమె తల్లి విజయ కూడా జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణే. ఇక సింధు పెద్దమ్మాయి దివ్య డాక్టర్గా ఉన్నప్పటికీ ఆమె కూడా జాతీయ స్థాయి నెట్బాల్ ప్లేయర్ కావడం గమనార్హం. కాబోయే వరుడు వెంకటదత్త సాయి. సింధు కాబోయే భర్త వెంకటదత్త సాయి హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త. పోసిడెక్స్ టెక్నాలజీస్ అనే సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న ఆయన ఏంజెల్ ఇన్వెస్టర్ కూడా. వెంకటదత్త సాయి విద్యా వివరాలు. 2018లో ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి బీబీఏ పూర్తి చేశారు. బెంగళూరు ఐఐటీ నుంచి డేటా సైన్స్ మరియు మెషీన్ లెర్నింగ్లో మాస్టర్స్ చేశారు. ఆసక్తికరమైన అంశం ఐపీఎల్ అనుబంధం. వెంకటదత్త సాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో ఒక జట్టుతో పనిచేశారు. ఆ జట్టులో డేటా సైన్స్ లేదా స్ట్రాటజిక్ ఎనాలిసిస్లో పాత్ర పోషించి ఉండొచ్చని సమాచారం. వివాహ వివరాలు. ఈ నెల 22న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం జరగనుంది. 24న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. నవంబర్లోనే ఇరు కుటుంబాలు ఈ పెళ్లి నిర్ణయం తీసుకున్నాయి. సింధు షెడ్యూల్ జనవరి నుంచి బిజీగా ఉండటంతో ఈ నెలలోనే పెళ్లి వేడుకలను జరపాలని నిర్ణయించారు. మరి మీ అభిప్రాయాలు? పీవీ సింధు, వెంకటదత్త సాయి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ పెళ్లి వార్త మీకు నచ్చిందా? కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాతి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో కలుద్దాం.